యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మనకి సంబంధం లేకుండా ఇంత గొడవ జరగడం ఎంత ఆనందంగా ఉందో. కొట్టేదాకా వచ్చిన శౌర్య కొట్టుంటే ఇంకా బాగుండేది. ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది శ్యామ్. రాకపోతే మనం రప్పిద్దాం. నిజాలన్నీ బయట పెట్టి మీ కుటుంబం పరువు రోడ్డుకి ఈడ్చాల్సి వస్తుంది. హలో, హలో, ఎవరు మాట్లాడరే? నా నెంబర్ కూడా సేవ్ చేసుకోలేదన్నమాట. నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేశావు? చేసిన గొడవ చాలదా? నేను గొడవ చేశానా? అక్కడ జరిగిందేంటి? ఎవరు గొడవ చేశారు? ఎవరు నన్ను స్టేషన్కి పంపించారు? సెల్లో ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు నీతో అవన్నీ మాట్లాడే టైం నాకు లేదు. ఫోన్ పెట్టే. ఇప్పుడు నువ్వు ఫోన్ కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను. అసలు ఏం కావాలి నీకు? నువ్వు కావాలి. మీ ఆవిడ్ని వదిలి వచ్చేస్తావా? నన్ను ఇరిటేట్ చేయకు. నేను ఇరిటేట్ చేస్తున్నానా? చూడు, నా జీవితంలోకి నువ్వే వచ్చావు. సరే పోన్లే, అడిగినప్పుడు అడిగినంత ఇస్తున్నావు కదా అని ఊరుకున్నాను. నువ్వు కాదని నీ బావని బాధ్యత తీసుకున్నాడు. ఆయన వస్తున్నాడు, డబ్బులిస్తున్నాడు. అంతటితో సరిపోదు కదా. ఇంకేం కావాలి? ఇప్పటి వరకు నేను నిన్ను గట్టిగా అడిగింది లేదు, నువ్వు నాకు ఇచ్చింది ఏమీ లేదు. నీ భార్య వల్ల ఈరోజు నాకు అవమానం జరిగింది. 10 మందిలో నన్ను దొంగను చేసింది, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావని సింపుల్గా అడుగుతావేంటి? నిజానికి ఈ పాటికి నువ్వు నా ఇంటి ముందుండాలి. నా భార్య తప్పు చేసింది, ఏమీ అనుకోవద్దు అని నన్ను బతిమాలాలి, బుజ్జగించాలి. కానీ నువ్వు రాలేదు. ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు దాక్షాయిని. నీకు అనవసరంగా డబ్బులిచ్చి తప్పు చేశానా అనిపిస్తోంది. సరే, డబ్బులొద్దులే. ఒకసారి నువ్వింటికి రా, నీతో మాట్లాడాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటే రావడానికి నాకు ఇక్కడ కుదరదు. నువ్వు రాలేనంత బిజీగా ఉంటే నేను ఫ్రీగానే ఉన్నాను. పోనీ నన్నే మీ ఇంటికి రమ్మంటావా? చెప్తే అర్థం కదా నీకు? నువ్వు మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. మరి నేను రాకూడదు అంటే నువ్వు రావాలిగా. వచ్చే.
నాకు కుదరదు అని చెప్తున్నాను కదా. నీకు కుదురుతుందా కుదరదా ఇవన్నీ నాకు సంబంధం లేని విషయాలు. నువ్వు రావాలి, నీతో చాలా మాట్లాడాలి, అంతే. నేను రాను. ఏం చేసుకుంటావో చేసుకో. అంటే నేను మీ ఇంటికి రానన్న ధైర్యమా, రాలేనన్న నమ్మకమా? నాకు నీ భార్య తెలుసు, నీ బావ తెలుసు, నీ ఇంట్లో అందరూ తెలుసు. ఇప్పుడు నీ ఇల్లు తెలుసుకోవడం అంత కష్టమవుతుందా ఏంటి? నిన్ను బతిమలాడ్డానికి ఫోన్ చేయలేదు. ఏదైనా ఒక్కటే జరగాలి. నువ్వు మా ఇంటికొస్తావా, నన్నే మీ ఇంటికి రమ్మంటావా? ఎదురు చూస్తూ ఉంటాను. నా ఓపికకు కూడా హద్దుంటుంది కదా. ఆ హద్దు దాటిన మరుక్షణం నేను మీ ఇంట్లో ఉంటాను. ఏయ్, ఏయ్, ఏయ్. హే, పని చేత కానప్పుడు ఎందుకు మీరందరూ? చెప్పిన పని చేయడం చేత కదా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకోసారి ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పడానికి ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. ఫోన్ పెడే. ఎవరండి? మన దగ్గర పనిచేసే మేనేజర్. ఏంటంట? ఏం లేదమ్ము, వద్దన్న పని ఒకటి చేశారు. ఇప్పుడేమో నేను రావాలి అంటున్నారు. మిమ్మల్ని రమ్మండివేంటి? ఏదైనా పనుంటే వాళ్లే రావచ్చుగా. అదేదమ్ము, అదే అరుస్తున్నాను వాడి మీద. అందుకే ఇంకోసారి ఇలాంటి పనులు చేసి నన్ను రమ్మంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చాను. మీరు కోపడ్డం ఫస్ట్ టైం చూశాను మావయ్య. ఎవరా ఏంటా అని అనుకున్నాను. నచ్చని పని చేస్తే కోపం రాకుండా ఎలా ఉంటుందమ్మా? అదేదో బిజినెస్ విషయంలే, మీరేం పట్టించుకోకండి. వినేశారనుకున్నాను. అదృష్టం బాగుంది, ఇద్దరూ వినలేదు. ఈయన వ్యాపారాలేంటో ఈయనేంటో. ఏంటి సిద్ధు, దేని గురించి ఆలోచిస్తున్నావు? మనం వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది కదా. అయిందని ఆగిపోకూడదు శామ్. ఆ దాక్షాయణి విషయంలో ఇంట్లో మళ్ళీ మనస్పర్ధలు మొదలయ్యాయని మనం ఎలా ఉపయోగించుకోవాలో అది చూడాలి. అందులో చూసేదేముంది? నువ్వన్నట్టు అవకాశం ఏదో ఒక రూపంలో వస్తుందిలే. హలో సిద్ధు, నేను జాకీని. చెప్పు. ఏంటి చెప్పేది? 10 లక్షలు తీసుకుని ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తానులే జోనీ. ఎప్పుడిస్తావు? ఇస్తావని ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఇక నా వల్ల కాదు. నా డబ్బులు నాకు కావాలి. కావాలంటే నాకు రావాలి కదా. అదంతా నాకు తెలీదు. మర్యాదగా నా అమౌంట్ నాకు వెంటనే ఇచ్చావంటే సరే, లేదంటే నువ్వు ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నావని నాకు తెలుసు. నేరుగా ఆ ఇంటికే వచ్చి వసూలు చేసుకుంటా. వద్దు, దయచేసి ఆ పని మాత్రం చేయకు. నేను రాకూడదంటే వెంటనే నా డబ్బు నాకు ఇవ్వు. ఓకే, రేపు
ఏదో ఒకటి చేసి అమౌంట్ రెడీ చేస్తాను. రేపు ఇవ్వలేదంటే ఎల్లుండి నేను ఆ ఇంటికి వస్తాను. ఇస్తానని చెప్తున్నాను కదా. ఏంటి సద్దు, అంత సడన్ గా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది 10 లక్షలు వెంటనే ఇస్తానంటున్నావు. ఆలోచించకుండా మాటిస్తానా శామ్? మనకి డబ్బులు కావాలంటే ఇంతకు ముందు మనం కష్టపడాలి. ఇప్పుడు మనకి సంబంధం లేకుండా మనకు అవసరాలు తీర్చే ఆయుధం ఉందిగా. ఎవరు? ఆ దాక్షాయిని. మరి జైల్లో ఉన్న దాక్షాయిని బయటికి తీసుకొచ్చింది మనకు ఉపయోగపడుతుందనే కదా శామ్. కానీ తనెలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం అటు నుంచి నరుక్కుంటూ రావాలి. అప్పుడే మనకు శ్రమ లేకుండా ఆదాయం వస్తుంది. అంటే మనం ఆ దాక్షాయిని కలవాలన్నమాట. ఎస్. ఇక నుంచి మన ఆయుధం ఆ దాక్షాయినియే. నువ్వు గాని ఆ పని చేయలేదా? నిజాలన్నీ బయట పెట్టి మీ కుటుంబం పరువు రోడ్డుకి ఈడ్చాల్సి వస్తుంది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. ఇది నా విషయం, నేను చూసుకుంటాను. నా కళ్ళెదురుగానే మా అమ్మ మీద చెయ్యి చేసుకోబోతున్నారా? నేను కూడా చెయ్యి ఎత్తగలను మామయ్య. శౌర్య, మేనమామ అయితే మా అమ్మ మీద చెయ్యి ఎత్తితే చూస్తూ ఊరుకోవాలా? అయినా ఆయన మా అమ్మ కోసం ఏం చేశాడని మా అమ్మ మీద చెయ్యి చేసుకోవడానికి? కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. చల్లారిపోతుంది. ఆలోచనతో బుర్ర వేడిగానే ఉంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తే బుర్రలు వేడిగానే ఉంటాయి. అంటే నేను ఆలోచించేవి అనవసరమైన విషయాలా అని నేననడం లేదు. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీ నాన్న ఏం చేసినా నీకు కరెక్టే అనిపిస్తుంది. నేను గాని మా అమ్మ గాని ఏదైనా చేస్తే మాత్రం నీకు తప్పుగా అనిపిస్తుంది. అయినా ఏ తప్పు చేయనప్పుడు అలా మౌనంగా ఎందుకున్నాడు? నోరు తెరిచి మాట్లాడొచ్చుగా. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు, వాళ్ళకి నాకున్న సంబంధం ఇది మాత్రమే అని చెప్పొచ్చుగా. చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు అడగకుండానే అన్నీ చెప్తారు. వదిలే, మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళు. ఏం శౌర్య ఇది? ఏం చేస్తున్నారు మీరు? మీరిద్దరూ భార్యాభర్తలు. ఆయన గురించి మీరు గొడవ పట్టవేంటి? ఇందుకే భార్యాభర్తల మధ్యలో మూడో మనిషి రాకూడదు అనేది. ఆయన తప్పు చేశారో లేదో అది తర్వాత విషయం.
దాని గురించి మీరిద్దరూ ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండడం ఏంటి? లేకపోతే ఏంటమ్మా? నిన్నేం జరిగిందో చూశారుగా. అమ్మ మీద చెయ్యెత్తారు. నా కళ్ళ ముందే నా తల్లి మీద చెయ్యెత్తితే నాకెలా ఉంటుంది? మీ అమ్మన్నది మాత్రం బావుందా? కళ్యాణి, భర్తతో ఇలాగేనా మాట్లాడేది? అది కాదమ్మా. అయ్యో, మీకు సంబంధం లేదని నేనన్ను. కానీ ఈ విషయం గురించి మీరిద్దరూ ఇలా ఉండటం బాలేదు. కూతుర్నన్నారన్న కోపంతో తండ్రిగా ఆయన అలా ప్రవర్తించడం తప్పని నేనన్ను. అలాగే తల్లిని కొట్టబోయారని శౌర్య కోపట్టంలో తప్పుందని నేనన్ను. ఇటువైపు నిలబడి ఆలోచిస్తే అటువైపు కరెక్ట్ అనిపిస్తుంది. శౌర్య, వద్దు. ఈ ఇంట్లో ఎవరెలా ఉన్నా మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని చూసి నేను కూడా సంతోషంగా ఉన్నాను. దయచేసి ఆయన కోసం మీరిద్దరూ ఇలా దూరం కావడం నాకు ఇష్టం లేదు. నేను ఇష్టపడ్డం లేదమ్మా. కానీ కళ్యాణి చూడు ఎలా మాట్లాడుతుందో. అదే వద్దంటున్నాను. ఆయన తప్పు చేశారా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది. లేదా సమయం వచ్చినప్పుడు ఆయనే చెప్తారు. దాని గురించి మీరు మాత్రం ఇలా ఉండొద్దు. మీరు బావుండాలి. చిన్నపిల్లలయ్యా మీరు. మీరెందుకు పెద్దవాళ్ల గురించి ఆలోచించి మీ మధ్యన దూరం పెంచుకుంటారు? కళ్యాణి, నువ్విప్పుడు ఆలోచించాల్సింది ఆయన కూతురుగాను నా కూతురుగాను కాదు, నీ భర్తకి భార్యగా మాత్రమే. దయచేసి మాటకి మాట ఎదురు చెప్పి మీ మధ్య మనస్పర్ధలు పెంచుకోవద్దు. చూసావా కళ్యాణి, అమ్మ కూడా ఎంత బాధపడుతుందో. మన మధ్య ఎందుకు ఈ లేనిపోని గొడవలు? మీ నాన్న తప్పు చేశాడు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నాడు. తప్పు చేసే వయసు కాదు ఆఫీసర్ ఆయనది. ఎందుకు ఆయన్ని అపార్థం చేసుకుంటున్నారు? ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పటికీ ఆయన్ని నిందితుడిగా చూడకండి. మరి అలాంటప్పుడు ఇంతమంది నిలదీసి అడుగుతున్నా ఆయన ఎందుకు నోరు తెరిచి సమాధానం చెప్పడం లేదు? తప్పు చేయనప్పుడు మాట్లాడడానికి ఎందుకు మాటలు రావడం లేదు? వద్దు కళ్యాణి, ఈ విషయం గురించి నువ్వు నేను బాధపడి అందరినీ బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఎప్పట్లాగే ఉందాం. ఆఫీసర్, నాన్న తప్పు చేయరు. మీరు నేను పుట్టకముందే ఏదో జరిగింది. అది ఏంటనేది నిజంగా మీకు నాకు తెలీదు. పెద్దవాళ్లు చెప్పిందే విన్నాం. అదే మనసులో పెట్టుకుని బాధపడుతున్నాం. కళ్యాణి, మా అమ్మ కోపంలో ఏదేదో మాట్లాడేస్తుంది. కానీ అనుపమమ్మ విషయంలో మాత్రం ఎప్పుడూ తప్పుగా మాట్లాడదు. మాట్లాడింది అంటే అది అనుపమమ్మ మంచి కోసమే అయి ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకో. మావయ్య తప్పు చేయలేదని నువ్వు అంటున్నావు. తప్పు చేశాడని పరిస్థితులు చెప్తున్నాయి. అలా అని దాని గురించి మనిద్దరం మాట్లాడుకుని చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమస్యకి పరిష్కారం ఇవ్వగలిగేది మావయ్య మాత్రమే. ఏంటి నాన్నిలా అందరికీ దూరమైపోతున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికొస్తే అటు అమ్మకి ఇటు నాన్నమ్మకి అందరికీ దగ్గరవుతారని అనుకుంటే రోజు రోజుకి ఈ ఇంటికి నాన్నకి మధ్య దూరం పెరిగిపోతుంది. నాన్న ఏ తప్పు చేయడని నాకు తెలుసు. కానీ అందరూ తప్పు చేస్తున్నాడు అని అంటుంటే తప్పు చేయలేదని చెప్పాల్సిన బాధ్యత నాన్నకుంది.
లేదా మా నాన్న తప్పు చేయలేదని నిరూపించాల్సిన బాధ్యత కూతురిగా నాకుంది. ఏదో ఒకటి చేయాలి. మా నాన్న తప్పు చేయలేదని ఆఫీసర్కి అందరికీ నేనే అర్థమయ్యేలా చేయాలి. రండి బాబు రండి. పర్వాలేదు, బానే గుర్తుపెట్టుకున్నారు. అయ్యయ్యో, గుర్తు లేకుండా ఎందుకుంటుంది బాబు? జైల్లో ఉండాల్సిన మా అమ్మాయి ఇంట్లో ఉందంటే దానికి కారణం మీరే కదా బాబు. మాకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయే అలవాటు మాకెప్పుడూ లేదు. మేం చేసిన సహాయం మీకోసమే కాదు, మా కోసం కూడా. మీకోసమా?